అలా పెట్టేస్తే పొద్దున్న ఎగురుండేసుకుందాం. టీ తాగలా కొన్ని తాగుతూనే కొత్తంలే. ఎక్కడెట్టా అలా ఉండనే అది ఎంత బాగుందో, ఆకుకూర ఎంత బాగుందో. అలా తాగితే ఇలా పడుతుంది. నేను ఆకుకూర ఏమో పాతుకుంటాకే నాకు ఉన్నాయి. ఎవరన్నా పట్టుకెళ్తానేమో పక్కన పాతుతూ ఉంటాను. ఒక్కొక్కరు అడుగుతారు, ఒక్కోసారి అడిగికి ఎత్తాను. ఇవన్నీ పాతుకుంటాం అన్నమాట. పెద్ద దుంపని ఇలా కోసేసి మళ్ళీ పెట్టేస్తే వచ్చేస్తాం. ఇవన్నీ 6 నెలలకి మళ్ళీ ఎంత తయారైపోతుంది. 7-8 నెలలకి శుభ్రంగా మళ్ళీ సంవత్సరానికి ఒకసార్లు. నేను కొయ్యలేదు, లేట్ అయింది. ఇంకా కొంచెం దుంపలో వచ్చింది. ఒక కొంచెం దుంపలో లేట్ అయింది, వచ్చింది. పని చేసిందే కదా కిందకు కోసేస్తాం. పెట్టేస్తాం, వచ్చేస్తున్నాం. ఇంకా అవన్నీ ఇంట్లో పెట్టేస్తుంటే ఇవేమో ఇంట్లో ఏం కోసేస్తున్నారు? కొయ్యండి, కొయ్యిద్దా? పొద్దున కోసుకుందా? పొద్దున కోసుకుంటాం. తాజాగా ఉంటుందా? ఎండిపోయి నాకు తీసేస్తాం. చేతులు ఎట్టుకోవచ్చు. కోసేసి కావలో పెట్టుకుందాం అనుకున్నాము. అక్కడక్కడ కొత్తారు బంక ఆ కాళ్ళన్నీ కడిగి కొయ్యాలండి. కాళ్ళు తీసేస్తాను. ఆకు ఒకటే అండి. ఆకు కొయ్యండి. కోసేస్తాం. కోసుకొస్తే వేస్తూ ఉన్నాయి. ఏంటి శామదుంపల ఆకు దుంపకన్నా మంచిదంటే, దుంపకన్నా మంచిదంట. దుంపకన్నా మంచిదండి ఆకుకూర. ఆకుకూర దుంపకన్నా మంచిది. పైకి వెళ్ళొచ్చండి. పని చేసుకునేటప్పుడు అలా ఉంటాం. కింద సంద్రాన్న పట్టు చీరలు కట్టుకుని ఉంటావేంటి? పని చేసుకునేటప్పుడు పట్టు చీరలు కట్టుకుని ఉంటావా ఏంటి? అంటున్నావు. పర్లేదు, నాకు బట్టల షాప్ దగ్గర ఉంది. బట్టల షాప్ ఉంది. బట్టల షాప్ ఉంది, తెచ్చి కట్టేద్దామా? 10 లక్షలు ఎంత పెట్టిందంటావు పెట్టుబడి. 10 లక్షలు ఇచ్చేసి బట్టలన్నీ పెట్టుకున్నారు. ఏం చేయనండి అవన్నీ చూసుకుంటా ఉంటుంది. ఆడు 10 లక్షలు వస్తే నాకు కుట్టుకులు ఇంకో 10 లక్షలు అవుతాయి. లంగాలకి జాకెట్కి ఇవన్నీ కుట్టించినడికి నాకు 10 లక్షలు అవుతాయి. నా పిల్ల పెళ్లి చేసి పంపించాను. మనమేమో వాళ్ళకి బట్టలు కొత్తేమో తక్కువ వేస్తున్నారని మా వాళ్ళకి వాళ్ళు చెప్పారన్న కూడా. మరి డబ్బులు కొనుక్కుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అలా కొనుక్కుంటున్నారు. వాళ్ళే కొనుక్కుంటారు. అమ్మాయి వాళ్ళే కొనుక్కుంటారు. ఎవరైనా ఏం చేసుకుంటాం? కొనుక్కుని కొనుక్కున్నాను. నేనేమో పెట్టుబడి కొనుక్కున్నాను. నువ్వు జీతాలు కట్టుకెళ్ళి డోకరాలు గీకరాలు పట్టుకోవడం అని చేత కొనుక్కుంటావు. అంతే కదా? ఇదే అంతే. ఎక్కడ పట్టుకెళ్తాను? కట్టుబడి అంటాను. జాగ్రత్తగా ఉన్నావు. అక్కడ ఉందండి, అది ఎత్తాను. మీరు లేచి వెళ్తే తాగండి. చాయ్ 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 తాగండి. తర్వాత పాతుకుందరు. ఎక్కడ వేసేస్తావు? వేసి అట్లు వేసి మట్టిలో పర్వాలేదు. ఇదే కచ్చిపెట్టి కూడా నేనే కలుపుకుంటాను. వాళ్ళకి చేతులు కాళ్ళు అరిగిపోయి ఉన్నాయి. ఏంటో యజమానికి ఒకే రకం జబ్బు, ఇంట్లో పని చేసి వాళ్ళకి అదే జబ్బు. ఏంటంటే ఏమండి మరి పెడతాను. ఇదో చెయ్యి చూపించో సార్ అరిగించేది. తోడు అరిగిపోయింది. ధ్యానం చేసుకుంటే కొంచెం నొప్పిలో తగ్గినట్టు అనిపించింది. ఇలా అరిగిపోయింది. వాళ్ళు వచ్చి నెట్లో చూసిందంట నా గురించి. నరాల్లాగా ఉన్నాయండి. ఇంట్లో చెడిపోతే జాగ్రత్త అంటుంది. అంటున్నా కదా నువ్వు. దారాల్లాగా ఉందండి నరాలు. నీ చెయ్యి దారాల్లో అయిపోయింది. ఎలాగైనా నేను ఇదిగో అంటున్నా లేదు, బట్టలు వస్తలేదు. ఆ పనులు ఎప్పుడు చేయలేదు ఇంట్లో. ఇదిగో కోత, ఈ కోత 20 టీలు రోజుకి. మేము ఇద్దరం కాకుండా 2-3 పోయినాను ఇంటికి ఎప్పుడు. అలాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసాను బాబా. అరిగిపోయింది చెయ్యాలి. నా ఆస్తి పోయింది, చెయ్యపోయింది. ఎందుకు పోయింది? నీకు ఆస్తి పోయిందండి, నాకేం చేతులు కాళ్ళు అరిగిపోయింది. అది చెయ్యి ఇలా ఒకసారి చూపింది. చెయ్యిని ఒక తిప్పు ఎడి తిప్పితే కూడా వస్తుందో తెలియదు. దానికి రుబ్బురోలు ఎట్టండి. ఎడి తిప్పితే కూడా వస్తుందో తెలియదు. నేను సందుగా పెట్టాను, మీరు రుబ్బురోలు ఎట్టండి.
నాకు అదే వచ్చింది డబ్బలు గుర్తొచ్చిన వాళ్ళు నవ్వుకుంటున్నాం. ఏంటి మా ఇంటికాడ థర్డ్ పేషన్ తీసిందంటే మళ్ళీ వచ్చి తీసి రాత్రికి వెళ్ళాక ఫోటో అంట వాళ్ళ కూతుర్ని మీ కూతుర్ని ఏమన్నావే కొడుకుని సనికిల రాయి ఎట్టమందంట అరిచేసి మీద పెట్టిందంట. తెల్లవారులు పాప మళ్ళీ పెట్టి పడుకుందాం. మొన్నాడేమో మా చెల్లి అని ఉన్నారు వాళ్ళ ఇంటికాడ చేస్తుంది. ఆవిడకి చెబితే నవ్వేసి నా అలాగే నేనేది దుంపదే కానీ వాళ్ళ అబ్బాయి ఏదో అరికి ఇచ్చారంట, అరికి రాసుకోమన్నారంట. బాబోయ్ దాని చేయి అలాగే నా చేయలేక అరిపోయింది. 4 తాటికాయలు పేషన్ తీసినా చెయ్యి ఫోటో వచ్చేస్తాం, 4 బీరకాయలు కోసినా ఫోటో వచ్చేస్తాం, మిషన్ కుట్టినా ఫోటో వచ్చేస్తుంది నాకైతే. అందుకే మిషను ఒకేసారి 30 జాకెట్లు 2-3 పట్లు లాగా అలా కుట్టేసి నా జీవితానికి అయ్యే ఇంకా మళ్ళీ కుట్టుకోను. చాలమ్మ చాలు.